ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి ఆగస్ట్ 17, 18 ఈ తేదీలలో మీ జీవితంలో జరిగేది ఇదే. ఈ 2 రోజులలో మీ జీవితం ఒక్కసారిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితం అత్యంత కీలకంగా మారబోతున్నాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ అడుగులు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఎంతో జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మీకు ముందుగానే తెలిస్తే ఆశ్చర్యంతో మీ నోటి మాట రాదు. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడని అద్భుతమైన ఘటం మార్పును సంభవించబోతున్నాయి. ఈ మార్పులు మిమ్మల్ని ఊహించిన శిఖరాలకు తీసుకుని వెళతాయి. అలాగే ఈ మిథునరాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది, రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభాలు ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాం అనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ ఇంటికి రాత్రి సమయాలలో ఒక దైవం రహస్యంగా సూక్ష్మ రూపంలో పదే పదే వచ్చి వెళుతుంది అన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరు? అసలు ఎన్నో గ్రహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తుంది? మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు, ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలు సుడిగుండంలోకి నెట్టుకున్నామని కూడా తీవ్రంగా మీరే ప్రత్యాప్తన పడతారండి. అలానే ఈ మిథునరాశి వారికి ఆ దివ్యశక్తి అప్పటి నుంచో కూడా మీ మీద తన కరుణ కటాక్షం పస్తరింపను చేస్తూనే ఉంది. కానీ మీరు దాన్ని గ్రహించలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి కన్నీళ్ళు ఆగకుండా ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్ళుగా పడిన ప్రతి కష్టానికి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? ఉంటే మాకు ఎందుకు కష్టాలు, మా కష్టాలు ఎందుకు చూడడం లేదు, మా మీద ఎందుకు ఇంత పగబట్టాడు అని మీరు ఆ భగవంతుణ్ణి కూడా తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉన్నాయి. కానీ మీ ఆవేదనలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే అవగతం అవుతుందండి. నిజంగా గ్రహించిన తర్వాత మీరు మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. జ్యోతిష శాస్త్రంలోని ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విశిక్షమైన స్వభావం ఉంటాయి. ఈ రాశి చక్రంలో 3వ స్థానంలో ఉండే ఈ మిథున రాశి మిగిలిన రాశుల కంటే ఎంతో భిన్నమైందని చెప్పవచ్చు. అలాగే లోతైనది కూడా అండి. వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాలు. కానీ ఒక్కసారి వీరిని అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు దొరకరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి కూడా ఒక అధిపతి, ఒక చిహ్నం, ఒక మూలకం ఉంటాయి. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు ధైర్యానికి, పోరాటం, శక్తిని ప్రతీక. అందుకే ఈ లక్షణాలు ఈ మిథున రాశి వారిలో మనకి బలంగా కనిపిస్తాయి. ఈ మిథున రాశి వారు వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు, వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ఎవరైనా వారిని మోసం చేసినా, కించపరిచినా లేదా వారిని ఆత్మ అభిమానం దెబ్బతీసినా అస్సలు సహించలేరండి. వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు. నీటికి ఉన్న గుణం లోతుగా ఉండడం మరియు భావోద్వేగాలు కలిగి ఉండడం. అందుకే పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా వారి లోపల సముద్రం అంత భావోద్వేగాలు దాగి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశి వారి యొక్క లక్షణంలో ఒకటి చాలా రహస్య స్వభావాలు అని చెప్పుకోవచ్చండి. వారు తమ మనసులో ఉన్న విషయాలను అంత సులభంగా ఎవరితో కూడా పంచుకోరు. వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యమైన చెప్పుకోవచ్చు. ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థాలు చేసుకుంటూ ఉంటారు కూడా. వారు తమ భావాలను, బలహీనతలు బయట పెడితే ఇతరుల వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని భయపడతారు కూడా. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తారండి. కేవలం వారు పూర్తిగా నమ్మిన కొంతమందికి మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు. వీరికి ఉన్న మరొక అద్భుతమైన శక్తి వారి దూరదృష్టి. ఎదుటివారి మనసులో ఏముందో, వారు నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు. వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలుగుతారు.
ఈ శక్తి కారణంగానే వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యమే. ఎవరైనా విని ముందు నాటకాలు ఆడడం అంటే కబలబుల్లి కబులు చెప్పినా వెంటనే దొరికిపోతారండి. అందుకే వీరు నిజాయితీగా ఉండే వారిని ఇష్టపడుతూ ఉంటారు. నమ్మక దోహాన్ని అస్సలు సహించలేరండి ఈ మిథున రాశి జాతకులు. అత్యంత నమ్మకమైన స్నేహితులు కోసమే ప్రాణం ఇవ్వడానికైనా ఎన్నుకోడారు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది, శాశ్వతమైనది కూడా. అయితే వీరి స్నేహాన్ని మరి పొందడం అంత సులభం కాదు. వారు ఎవరైనా సరే స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా పరీక్షిస్తారండి. వారి యొక్క నిజాయితీని, నమ్మకాలను పూర్తిగా నిర్ధారించిన తర్వాత మాత్రమే వారిని తమ జీవితంలో ఆహ్వానిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వారిని గాయపరిచిన వారిని కానీ క్షమించడం చాలా కష్టం. ఆ గాయం వారి మనసులు ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది. అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నెప్పుతో చెలగాటం ఆడటం వంటిదే. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరండి. ఒక్కసారి ఓడిపోయిన మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు కూడా వీరు నిద్రించరు, విశ్రమించరు. అందుకే వీరు ఏ రంగంలో ఉన్న నాయకులుగానే ఎదుగుతారు. వీరి జీవితంలో వీరు అంకిత భావంతోనే పనిచేస్తారు. ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టారండి. కానీ వారి యొక్క ఏకాగ్రత అమోఘం. పరిశోధన, గూఢాచార్యం, సైకాలజీ, సర్జరీ వంటి లోతైన విశేష అవసరం. ప్రతి రంగాలలో వీరు బాగా రాణిస్తారండి. వారికి అధికారం అంటే ఇష్టం. ఇతరుల కింద పనిచేయడం అంటే వీరికి చాలా కష్టమండి. తామే నాయకత్వం వహించడం ఇష్టపడుతూ ఉంటారు. వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైన పనులు పూర్తి చేయడంలో కూడా వారు ముందుంటారని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే ఈ మిథున రాశి వారికి ప్రేమ సంబంధాల విషయాలలో ఈ రాశి వారికి చాలా తీవ్రంగా ఉంటారు. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే వారి ప్రేమలో స్వచ్ఛత లోతుగా ఉంటాయి. కానీ అదే సమయంలో వారిలో అసూయ, తమ వారిని భావన కూడా ఎక్కువగా ఉంటాయి. తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని, నమ్మకాన్ని ఆశిస్తారు. చిన్న అనుమానం వచ్చినా సరే తట్టుకోలేరండి. వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే గనక వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉండాలి. వీరిలో ఉండే మొండితనం ఒక్కసారి వారికి మేలు చేస్తే మరొకసారి వీరికి కీడు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు వారిని విజయాలకు దగ్గరగా చేస్తే మరికొన్నిసార్లు బంధాలకు అంటే దెబ్బతీయడానికి కూడా కారణమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇతరుల సలహాలు వినడానికి వారు అంతగా ఇష్టపడరు. తమకు తెలిసిందే సరైనది అనే భావన వారిలో బలంగా ఉంటుంది. వీరు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుషులను తమ అదుపులో ఉంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇది వారిలో ఉండే అభద్రతా భావం అని అనుకోవచ్చు కూడా. అంతా తమ నియంత్రణలో ఉంటేనే వారిని ప్రశాంతంగా ఉండగలరు. ఈ గుణం వల్లే ఇతరులు వారితో ఉండడానికి ఇబ్బంది పడవచ్చు కూడా. అయితే ధనం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా వహిస్తూ ఉంటారండి. భవిష్యత్ కోసం పొదుపు చేయడంలో వీరు, పెట్టుబడులు పెట్టడంలో వీరు ముందుంటారు. వారికి డబ్బు అంటే కేవలం విలాసం కాదు, అది వారికి ఒక రకమైన శక్తిని, భద్రతను ఇస్తుంది. పైకి కనిపించి ప్రపంచం వెనక ఉన్న నిజాలను అన్వేషించాలి అనే తపన వాళ్ళు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే ఈ మిథున రాశి వారు వీరి యొక్క తమ భావోద్వేగాలను నియంత్రించడం కోసం నేర్చుకుంటే జీవితంలో అద్భుతాలు సాధించగలుగుతారు. ఈ రాశి వారు తమని తాము ప్రేమించుకోవడం చాలా ముఖ్యమండి. ఇతరులను నమ్మడానికి ముందుగా తమను తాము నమ్మాలి కదా. అప్పుడే జీవితం మరింత ఆనందమయంగా మారుతుంది. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో అలలు, ఆనందమైన లోతులు ఉంటాయండి. వారి కఠినమైన పై పొర కింద ఒక సున్నితమైన ప్రేమించే హృదయం ఉంటుందండి. అలానే ఈ రాశి వారికి నమ్మకాన్ని గెలుచుకున్న వారికి జీవితాంతం ఒక కవచంలా అండుంటారండి. వారి విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదు. ఈ రాశి వారిని కేవలం వారికి పై కనిపించే ప్రవర్తన బట్టి అంచనా వేయకూడదు. వారి లోపలికి తొంగి చూసి ప్రయత్నం చేస్తే గనక ఒక అద్భుతమైన వ్యక్తిత్వం మనకి పరిచయం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని తీవ్రంగా మదన పడతారు. ఈ సమయంలోనే వీరికి దైవం మీద
నమ్మకం కూడా సన్నగిలింది కొన్ని పరిస్థితుల కారణంగా. నాకు ఎందుకు తీరని కష్టాలు? నేను తెలిసి ఎవరికి ఏ పాపం చేయలేదే, ఎవరికి ఏ అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడి నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకం ఉన్నాయండి. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను, ఆలోచనను, కష్టాన్ని గమనిస్తూనే మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అంటే మిమ్మల్ని కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ దైవం ఎవరో కాదండి, ఆ కైలాస వాసుడైన పరమేశ్వరుడండి. ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు. మీ కష్టాలకు మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడా వీడని మీ ధర్మాన్ని ఆ త్రినేటు మనసారా మెచ్చుకున్నాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక రక్షణ కవచంలా మీకు అందిస్తున్నాడు. ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక మీ ఇంటికి అంటే పదే పదే రహస్యంగా వస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి వెళుతున్నాడు. ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన అనారోగ్య సమస్య నుంచి త్రుటిలో తప్పించుకుంటున్నారు. ఒక్కసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎదుర్కోబోయి ఉన్న ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక కష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాలా చాకచక్యంగా బయటపడవేశాడు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు కాదండి. ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్తో మానసికమైన ప్రశాంతత కూడా లభిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయి ఉన్న ప్రతి పనిలో మీకు నెమ్మదిగా కదలిక, పురోగతి కనిపిస్తుంది. అంటే దానికి ఏకైక కారణం ఆ పరమేశ్వరుడి యొక్క కృప కటాక్షాలే. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే దైవం ఎప్పుడు కూడా తన నిజ రూపంలో మన ముందుకు రాదు. మనతో నేరుగా మాట్లాడదు. నాలాంటి వారి యొక్క మాటల రూపంలోనో లేదా ఏదో ఒక రూపంలో, ఒక పక్షి రూపంలో, ఒక ఉనికి రూపంలో, ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకి తెలియజేస్తుంది. మీ జీవితంలో పాతుకుపోయి ఉన్న కష్టాలు, దారిద్రాలు, అనారోగ్య, అపజయాలు వంటి సమస్యలను శాశ్వతంగా తొలగిపోవాలి అంటే గనక మిథున రాశి వారు మీరు ఆ పరమేశ్వరుని నమ్మకంతో, సంపూర్ణంగా విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. ఈ రాశి వారికి అనేక కష్టాలు, పరీక్షలు పెట్టి ఆ శని భగవాన్ను శాంతింపచేయగల, ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ పరమేశ్వరుడికేనండి. పరమేశ్వరుడికి మాత్రమే ఉంది. సహజంగానే వీరు లోపల గొప్ప శివభక్తులే ఉంటారు. లేదా వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క తీవ్రమైన స్వభావం శివుడి యొక్క తత్వానికే చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమశివుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా మిమ్మల్ని గమనిస్తున్నాడు. మీరు కావాలి అంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించుకోండి. రాత్రి సమయాలలో మీ ఇంట్లో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియనిది ఒక దైవ అంటే సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఎవరో పిలిచినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరిమితమైన వాసన రావడం, ఈ బూది వాసన రావడం, అలానే గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం ఇలా చాలా మెల్లగా వినిపించడం, కానీ కర్పూర వాసన రావడం కానీ ఇలాంటివన్నీ జరిగే ఉండవచ్చు. అవేమి మీ భ్రమలు కావండి, మీ ఊహలు అంతకన్నా కాదు. సాక్షాత్తు ఆ శివయ్యే మీ ఇంట్లోనే మీ చుట్టూ పదే పదే రహస్యంగా తిరుగుతూ అనడానికి స్పష్టమైన తిరిగిలేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు, ఖర్చు లేని యోగాలు, హోములు ఏమీ కోరుకోవడం లేదు. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూజా మందిరం ఉన్న ఆ పరమేశ్వరుడు యొక్క చిత్రపటానికి నమస్కరించుకున్నా చాలు. ఓం నమ శివాయ అని కనీసం ఆ మంత్రాన్ని 108 సార్లు జపించడం. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న అనవసరమైన భయాలు కావచ్చు, దీర్ఘకాల ఆందోళన కావచ్చు, ప్రతికూల ఆలోచనలు అన్నీ తొలగిపోతాయి. ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన విశ్వాసం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయండి. అలానే అమావాస్య రోజున లేదా పౌర్ణమి రోజున లేదా ప్రతి సోమవారం, శనివారాలలో శివాలయానికి వెళ్ళండి. ఒక రాగి చెమ్ములో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయించండి. ఒక మారేడు దళాన్ని భక్తితో
సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ స్వామివారి యొక్క పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడండి. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు. మీ జాతకము ఉన్నటువంటి గ్రహ దోషాలను, చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్ట ఐశ్వర్యాలను, ఆరోగ్యాలను ప్రసాదిస్తాడండి. ఆ శివ యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. మీ చుట్టూ ఉన్నవారు అసూయపడతారు మిమ్మల్ని చూసి. మీరు ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంతటి అగాధమైన నిరాశలో కూరుకుపోయి ఉన్నా సరే, ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ పరమేశ్వరుణ్ణి మీరు తలుచుకున్నా చాలండి. ఆ శివయ్య నన్ను కాపాడు తండ్రి అని తలుచుకుంటే చాలు. మీకు తెలియకుండానే మీలో ఒక గొప్ప ఆలోచన వస్తుంది. అలాగే మిథున రాశి వారు ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందు కనిపిస్తుందండి. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచన ఆ పరమేశ్వరుడు యొక్క సంకేతాలుగా మీరు భావించండి. మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మీ ఇంటి కులదైవాన్నండి మిథున రాశి వారు ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కులదేవతను ఆరాధించడం మర్చిపోకూడదు. శివుడు జగత్ రక్షకుడు అయితే కులదేవత మీ వంశాన్ని కాపాడే రక్షకురాలు. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగైనా లేదా బంధువులను అడిగైనా సరే తెలుసుకోండి. కులదేవతకు సంబంధించిన చిత్రపటాన్ని మీ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండండి. కులదేవత మరియు మహాశివుడి యొక్క ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరి ఎవరికీ ఉండదు. మీ శత్రువు మీకు తెలియకుండానే చేయాలనుకున్న మీ ప్రతి నరఘోష, నరదిష్టి వంటివి మీ దరిదాపులకు కూడా రాలేవు. అలానే మీరు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో అఖండ విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. ధనం ప్రవాహంలాగా పెరుగుతుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు అవసరం లేదండి. మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. ఇంతకన్నా ఇంకేం కావాలండి? కాబట్టి మిథున రాశి వారు అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో అమూలమైన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. కుటుంబంతో గొడవలు, అన్నాదమ్ముల మధ్య అంటే భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారండి. మీ భాగస్వామితో మీరు అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం అనేది ఆనందమయంగా ఉంటుంది. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి మీ మనసులో మీరు హృదయంలో నిలుపుకోండి. ప్రతి పనిని మీరు ప్రారంభించండి. మీకు కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెండు కూడా మహాశక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులండి. మీ పక్కనే ఉండే అంగరక్షకులు. కాబట్టి ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మిథున రాశి వారి జీవితంలో ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరు ఆశ్చర్యపోతారండి. మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ మీరు మంచిగా రాణిస్తారండి. ఎప్పుడైనా సరే ఏ పని చేసినా సరే మనం ఎంత కష్టపడినా సరే దైవ అనుగ్రహం లేనిది మనం ఏది సాధించలేము అనే విషయాన్ని గ్రహించండి. అలాగే మీ కులదేవత గురించి మీరు తప్పకుండా తెలుసుకోండి. ఆ దైవం యొక్క చరిత్రను, పూజా విధానం, ఇష్టమైన నైవేద్యాలు పెద్దవారిని అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటేనే మీ వంశాన్ని కాపాడే తల్లి లేదా తండ్రి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరతాయని. కాబట్టి ప్రతి రాశి వారు కులదేవతను మనం పూజించుకుంటూ ఉండాలండి. కాబట్టి మిథున రాశి వారు పరమేశ్వరుడితో పాటు మీ కులదేవత యొక్క చిత్రపటం ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ధూపం, దీపం, నైవేద్యాలతో పూజలు చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. కులదేవతకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ రోజు ఆ శక్తి అనేది మరింత ఉత్ప్రేషమవుతుందండి. కాబట్టి ప్రతి అమావాస్యకు సంవత్సరానికి 11 అమావాస్యలకు ఏదో ఒక నైవేద్యం పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి, మీ బాధను చెప్పుకొని దండం పెట్టుకోండి. కాబట్టి ఈ కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహించగలిగిందంటే మీరు అన్ని విధాలుగా కూడా ఐశ్వర్యం, సుఖాలు, సంతోషాలు పొందగలుగుతారు. మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. చూశారు కదండి మిథున రాశి వారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.